కలహమూలమని మోహం స్వార్థం పాపమూలమని జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. ముక్తి మార్గమును తెలిపాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. శాంతి సాగరుడు శివబాబా శాంతి సుఖములనందించాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ओम शांति। नवंबर 17 तारीख मुरली। मुरली का सार है, मीठे बच्चे बाप आए हैं वॉइसलेस दुनिया बनाने, तुम्हारे క్యారెక్టర్ సుధారనే. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నిర్వీకారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు, మన యొక్క నడవడికను మార్చేందుకు బాబా రావటం జరిగింది. तुम बाई बाई हो तो तुम्हारी दृष्टि बहुत शुद्ध होनी चाहिए. మీరందరూ కూడా సోదరులు ఉన్నారు కాబట్టి మీ యొక్క దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి అని బాబా అంటున్నారు. నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు, క్యారెక్టర్ని మార్చేందుకే బాబా వచ్చారు. కాబట్టి మన దృష్టి సదా పవిత్రంగా శుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం పరస్పరం సోదరులం, ఆత్మిక రూపంలో సోదరులము అని బాబా అంటున్నారు. प्रश्न है, तुम बच्चे बेफिक्र बादशाह हो, फिर भी तुम्हें एक मूल फिक्रात अवश्य होनी चाहिए. कौन सी? ప్రశ్న, పిల్లలైన మీరు నిశ్చింత చక్రవర్తులు అయినా కూడా ఒక ముఖ్యమైన చింత తప్పకుండా ఉండాలి అంటున్నారు బాబా. उत्तर, हम पति से पावन कैसे बने, यह है मूल फिक्रात. బాబా, నిజానికి మీరంతా నిశ్చింత చక్రవర్తులే, కానీ ఒక్క చింత ఉండాలి. అదేంటి అంటే, పతితులమైన మేము పావనంగా ఎలా కావాలి అన్న ఈ ముఖ్యమైన చింత అనేది ఉండాలి. ऐसे ना हो बाप का बनकर फिर बाप के आगे सजाए खानी पड़े. सजाओं से छूटने की फिक्रात रहे, नहीं तो उस समय बहुत लज्जा आएगी. బాబా అంటున్నారు, నా వారీగా అయ్యి మరి నా ముందే శిక్షలు తింటే. బాబా అంటున్నారు, ఇలా అయితే జరగకూడదు. ఈ యొక్క శిక్షల నుండి విడిపించుకోవాలి అన్న చింత పిల్లలకు ఉండాలి. లేకపోతే చివర్లో ఆ శిక్షలు బాబా ముందే తినే సమయంలో చాలా సిగ్గుగా అనిపిస్తుంది. బాకీ తుమ్ బేపర్వాహ్ బాదుషా హో, సబ్కో బాప్ కా పరిచయ దేనా హై. బాబా అంటున్నారు, పిల్లలు మీరైతే నిశ్చింత చక్రవర్తులు, అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. कोई समझता है तो बेहद का मालिक बनता, नहीं समझता है तो उसकी तकदीर, तुम्हें परवाह नहीं. మనం అర్థం చేయిస్తాము, అర్థం చేసుకున్న వాళ్ళు బేహద్ యజమానిగా అయిపోతారు. అదే అర్థం చేసుకొని వాళ్ళైతే ఇంకా వాళ్ళ అదృష్టంలో అంతే అని భావించాలి. దానికోసం మీరు ఎప్పుడు చింతించకూడదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. रूहानी बाप जिसका नाम शू है, वह बैठ अपने बच्चों को समझाते हैं. रूहानी बाप सभी का एक ही है. ఆత్మిక తండ్రి అని ఎవరినైతే అంటున్నామో వారి యొక్క పేరు శివ. వారు ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఆత్మలందరికీ తండ్రి అయితే ఒకరే ఉన్నారు. రుహాని ఆత్మిక తండ్రి అని ఎవరినైతే అంటున్నామో వారు అందరికీ ఒకరే. పహలే పహలే యహ్ బాత్ సమझानी है तो फिर आगे समझना सहज होगा. పిల్లలు మొట్టమొదట బాబా పరిచయాన్ని తెలియచేయాలి. అది తెలియచేసిన తర్వాత ఇంకా మీరు దేని గురించి అర్థం చేయించిన వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. సహజం అవుతుంది వాళ్ళు అర్థం చేసుకోవటం. अगर बाप का परिचय ही नहीं मिला होगा तो प्रश्न करते रहेंगे. ఒకవేళ ఆ బాబా యొక్క పరిచయమే వాళ్ళకు లేదు, లభించలేదనుకోండి, ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పహలే పహలేతో యహ్ నిశ్చయ కరానా హై. పిల్లలు మొట్టమొదట బాబా యొక్క పరిచయం పైన వారికి నిశ్చయాన్ని ఏర్పరచాలి. సారీ దునియాకో యహ్ పతా నహీ కి గీతా కా భగవాన్ కౌన్ హై. అడిగండి, గీత భగవంతుడు ఎవరు అంటే ఏమంటూ ఉంటారు వాళ్ళు? శ్రీకృష్ణుడి విషయం చెప్తూ ఉంటారు. కానీ మనం ఏమంటాము? పరంపిత పరమాత్ముడు శివ బాబానే అసలైన గీతా భగవంతుడు అని మనం అంటూ ఉంటాం. వారికి తెలియదు. వహీ జ్ఞాన్ కా సాగర్ హే, ముఖ్య హే సర్వశాస్త్రమయి శిరోమణి గీత. బాబా అంటున్నారు, నిజానికి శివ బాబా జ్ఞాన సాగరుడు ఉన్నారు అని అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే సర్వశాస్త్రాల యొక్క శిరోమణి గీత ఉంది. భగవాన్ కే లియే హీ కైతే హే, హే ప్రభు తేరీ గత్ మత్ న్యారీ హే. కృష్ణ కే లియే ఐసే నహీ కహెంగే. భగవంతుని విషయంలో ఏమని పిలుస్తూ ఉంటారు? హే భగవంతుడా, మీ యొక్క గతి మతి చాలా అతీతమైంది అని అంటారు. కృష్ణుని విషయంలో ఆ విధంగా అనరు. బాపు జో సత్య హే వహు జరూర్ సత్య హీ సునాయేంగి. శివ బాబా అయితే చాలా సత్యమైన వారు, వారు అన్ని సత్యాలనే వినిపిస్తారు. సత్యాతి సత్యమైన వారు శివ బాబా. దునియా పహలే నై సతో ప్రధాన్. ప్రపంచం అయితే మొదట చాలా కొత్తగా సతో ప్రధానంగా ఉండేది. అదే సతో ప్రధానమైన ప్రపంచం ఇప్పుడు చాలా దుఃఖీగా తమో ప్రధానంగా అయిపోయింది. దునియాకో బదల్నే వాలా ఏక్ హీ బాప్ హేనా. మరి మార్చాలి, ప్రపంచాన్ని కొత్తగా మార్చేవారైతే ఒక శివబాబానే ఉన్నారు. ఒక కైసే బదల్తే హే, ఏ విధంగా మారుస్తారు అది కూడా మనకు తెలియదు. బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ జబ్ సతో ప్రధాన్ బనే తబ్ దునియా భీ సతో ప్రధాన్ స్థాపన్ హో. పిల్లలు ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుందో అప్పుడు ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో అది కూడా సతో ప్రధానంగా అయిపోతుంది. అలాంటి రాజ్య స్థాపన జరుగుతుంది. పహలే పహలే తుమ్ బచ్చోంకో అంతర్ముఖి హోనా హే. దీనికోసం పిల్లలు మొట్టమొదట మీరు అంతర్ముఖిగా కావాలి. జాస్తి తీక్ నహీ కర్నీ హే. ఎక్కువగా వాళ్ళకు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరు గుస్తే హే తో బహుత్ चित्र देख पूछते ही रहते हैं. पहले पहले समझानी ही एक बात चाहिए. లోపలికి వచ్చారు అనుకోండి, అనేక చిత్రాలను చూస్తారు, మనవి చూసి అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకే బాబా ఏమంటున్నారు, వాళ్ళకు మొదట ఒకే ఒక విషయం పైన బాగా అర్థం చేయించాలి. ఏంటి అంటే బాబా పరిచయం. జాస్తి పూछने की मार्जिन ना मिले. बोलो पहले तो एक बात पर निश्चय करो, फिर आगे समझाए, फिर तुम 84 जन्मों का चक्र पर ले आ सकते हो. శివ బాబా అంటున్నారు, వాళ్ళకు ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అంటున్నారు. కాబట్టి మొదట ఒక్క బాబా యొక్క పరిచయం పైన వాళ్ళకి నిశ్చయాన్ని ఏర్పరచండి. తర్వాత వాళ్ళను 84 జన్మల యొక్క చిత్రం వైపు వాళ్ళది తీసుకెళ్ళండి అంటున్నారు. బాబా సాకారంలో కూడా బాబా కూర్చోబెట్టి పిల్లలకు ఏ విధంగా సేవ చేయాలి అని కూర్చోబెట్టి బాబా చాలా వివరంగా అర్థం చేయించేవారు. ఇప్పుడు బాబా అవ్యక్తమైన తర్వాత కూడా డైరెక్ట్ పిల్లల్ని ఇప్పుడు ఈ సమయంలో కూడా పాలన ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఎలా సేవ చేయాలి అని బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. बाप कहते हैं मैं बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ. इनको ही बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो. बाप हमको प्रजापिता ब्रह्मा द्वारा समझाते हैं. బాబా అంటున్నారు, నా యొక్క
జన్మ ఎప్పుడు జరుగుతుంది? ఈ యొక్క బ్రహ్మ యొక్క అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. ఈ బ్రహ్మ బాబాకు కూడా తన యొక్క జన్మల గురించి తెలియదు, నేనే వచ్చి అర్థం చేయిస్తాను అని బాబా అంటున్నారు. पहले पहले अलफ पर ही समझाते हैं, अलफ समझने से फिर कोई संशय नहीं होगा. సంశయం వరకు రావద్దు అంటే బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. బాబా మొట్టమొదటి వచ్చి కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడం జరిగింది, తండ్రి పరిచయాన్ని తనే ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే అల్లాను గురించి అంటే భగవంతుని గురించి మనం అర్థం చేయిస్తామో ఇంకా వాళ్ళకి సంశయం అనేది ఉండదు. బోలో బాప్ సత్య హే వహ్వి అసత్య నహి సునాతే హే. శివబాబా అంటే భగవంతుడు సత్యమైనటువంటి వారు కాబట్టి ఎప్పుడు అసత్యాన్ని చెప్పరు అని తెలియచేయండి. బేహద్ కా బాప్ హీ రాజయోగ్ సిఖలాతే హే. శివరాత్రి గాయి జాతీ హే తో జరూర్ శివ్ యహా ఆయే హోంగే నా. శివబాబా బేహద్ తండ్రి ఉన్నారు, ఆయన వచ్చి ఇప్పుడు మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. శివరాత్రి యొక్క మహిమ జరుపుతూ ఉంటారు. బాబా అంటారంటే స్వయం భగవంతుడైతే ఈ యొక్క సృష్టిపైకి వచ్చారనే కదా అర్థం. जैसे कृष्ण जयंती भी यहाँ मनाते हैं, कहते हैं मैं ब्रह्मा द्वारा स्थापना करता हूँ, उस एक ही निराकार बाप के सब बच्चे हैं. కృష్ణుని జయంతి ఇక్కడే జరుపుతారు, శివ జయంతిని కూడా బాబా అంటారు కదా, శివరాత్రిని కూడా ఇక్కడే జరుపుతూ ఉంటారు. నిజానికైతే వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి వారు, పాలన చేసినటువంటి వారు. బాబా అంటున్నా నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను. ఒకే ఒక నిరాకారుడు, ఆయన అందరికీ తండ్రి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పిల్లలు ఉన్నారు. तुम ही उनकी औलाद हो और फिर प्रजापिता ब्रह्मा के भी औलाद हो. శివబాబాకు సంతానం ఉన్నాము, అదేవిధంగా ప్రజాపిత బ్రహ్మకు కూడా మనం సంతానంగా ఉన్నాము అని బాబా అంటున్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపనకి తో జరూర్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియా హోంగే. మన స్థాపన ఎలా జరిగింది? మనం బ్రహ్మముఖ వంశావళం బ్రాహ్మణులు ఉన్నాము కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, వారి ద్వారా బ్రాహ్మణులమైన మనము ఉంటాం. బహన్ బాయి హో గయే, ఇస్మే పవిత్రత రహితీ హే. ఏమైపోయాం పరస్పరంలో? బాబా అంటున్నారు సోదరి సోదరులు అవుతారు కాబట్టి ఇందులో పవిత్రత ఉంటుంది. గృహస్థ వ్యవహారం మీద అయితే పవిత్ర రహనేకి యహే బీతి. బాబా యుక్తి తెలియజేస్తున్నారు. పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పరస్పరం మేము సోదరి సోదరులము, ప్రజాపిత సంతానము అని భావించటం కూడా ఒక యుక్తి ఉంది, పవిత్రంగా ఉండేందుకు అంటున్నారు బాబా. బహన్ బాయి తో కభీ క్రిమినల్ దృష్టి నహీ హోనీ చాహియే, 21 జనం దృష్టి సుధర్ జాతీ హే. మరి సోదరి సోదరులము అంటున్నాం, ఇంకా దృష్టి అనేది ఎప్పుడు కూడా చెడుగా ఉండదు, చాలా పవిత్రమైన దృష్టి ఉంటుంది. బాబా అంటున్నారు 21 జన్మల వరకు దృష్టి అనేది ఇంకా పూర్తిగా మారిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది అంటున్నారు. బాప్ హీ బచ్చోं को शिक्षा देंगे ना, कैरेक्टर सुधारते हैं, अभी सारी दुनिया के कैरेक्टर सुधरने हैं. శివబాబా పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఇప్పుడు మన యొక్క నడవడికను మార్చుకునేది ఉంది. ఒక పిల్లలే కాదు, మొత్తము సృష్టి అంతటి యొక్క క్యారెక్టర్ని మార్చేది ఉంది అంటున్నారు. అంటే ఈ యొక్క పాత పతితమైనటువంటి ప్రపంచంలో ఎలాంటి క్యారెక్టర్ లేదు అని బాబా అంటున్నారు. ఎవరి యొక్క నడవడిక కూడా సరిగా లేదు, అందరిలో ఏమైపోయాయి, వికారాలు వచ్చేసాయి అంటున్నారు. యహ్ హై హీ పతి విశేష్ దునియా, ఫిర్ వైస్లెస్ దునియా కైసే బనేంగి. మొత్తం ప్రపంచం ఎలా అయిపోయింది, పతితంగా అయిపోయింది. మరి ఇది నిర్వికారి ప్రపంచంగా ఏ విధంగా తయారవుతుంది? తయారు చేసేటువంటి వారు ఎవరు అంటున్నారు. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అంతటి శక్తి ఎవరికి ఉంది? సివాయ్ బాప్కే కోయి బనానా సకే, శివబాబా తప్ప ఎవరు ఆ విధంగా అయితే తయారు చేయలేరు అని అంటున్నారు. అభి బాప్ పవిత్ర బనా రహే హే, యహే సబ్ గుప్తు బాతే. శివబాబా వచ్చి పిల్లలందరినీ పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. అది ఎవరికి తెలియదు ప్రపంచంలో వాళ్ళకి. ఇది గుప్తమైనటువంటి విషయాలు ఉన్నాయి. హమ్ ఆత్మా హే, ఆత్మా కో పరమాత్मा बाप से मिलना है, सब पुरुषार्थ करते ही है भगवान से मिलने के लिए. भगवान एक निराकार है, लिबरेटर
गाइड भी परमपिता परमात्मा को ही कहा जाता है. బాబా గుర్తు చేస్తున్నారు, పిల్లలు మీరు ఆత్మ ఉన్నారు. ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మను కలుసుకునే పురుషార్థం చేస్తూ ఉంటుంది. బయట కూడా చూడండి ఏమంటూ ఉంటారు, భగవంతుని కలుసుకోవటం కోసం ఎన్ని రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు, ఎంతో పురుషార్థం చేస్తూ ఉంటారు. ఆ ముక్తి ప్రదాత మార్గదర్శకుడు కూడా పరంపిత పరమాత్మనే ఉన్నారు. దూసరే ధరం వాలే కోయి కో లిబరేటర్ గైడ్ నహీ కహేంగే. శివబాబాను తప్ప ఇంకా ఏ ధర్మస్థాపకులను కూడా లిబరేటర్ అనడానికి వీల్లేదు, గైడ్ అనడానికి వీల్లేదు అని అంటున్నారు. परमपिता परमात्मा ही आकर लिबरेट करते हैं, अर्थात तमो प्रधान से सतो प्रधान बनाते हैं. ఎందుకనకూడదు అంటే బాబా అంటున్నారు, ధర్మస్థాపకులు వస్తారు, ధర్మాన్ని స్థాపన చేస్తారు, వెళ్ళిపోతారు. బాబా నా తోడుగా అయితే తీసుకెళ్ళలేదు కదా. కేవలము ముక్తినిచ్చేటువంటి వారు, మార్గాన్ని చూపించేటువంటి వారైతే పరంపిత పరమాత్మ ఉన్నారు. అంటే తమో ప్రధానుల నుండి సతో ప్రధానంగా బాబా తయారు చేస్తారు. गाइड भी करते हैं तो पहले पहले यह एक ही बात बुद्धि में बिठाओ. బాబా మనకు గైడ్ చేస్తారు, మార్గాన్ని చూపిస్తారు. మొట్టమొదట బాబా అంటున్నారు, ఈ ఒక్క విషయాన్ని బుద్ధిలో పెట్టుకోండి, నేను ఆత్మనున్నాను, పరంపిత పరమాత్మ యొక్క సంతానాన్ని ఉన్నాను. అగర్ నా సమझे तो छोड़ देना चाहिए, अलफ को नहीं समझा तो बेसे क्या फायदा, बल चले जाइए, तुम मूंझो नहीं, तुम बेपरवाह बादशाह हो. బాబా ఏ విషయంలో చింతించద్దు పిల్లలు అని అంటున్నారు. మీరు అర్థం చేయించారు, వాళ్ళు అర్థం చేసుకోలేదనుకోండి, వదిలేయండి. ఎందుకంటే బాబా పరిచయం, తండ్రి పరిచయమే వాళ్ళకి అర్థం కాలేదు అని అంటే నెక్స్ట్ ఉన్నటువంటి వారసత్వాన్ని గురించి తెలియజేసిన ఏం లాభము అంటున్నారు. వెళ్ళిపోనివ్వండి, పర్వాలేదు, మీరేం చింతించొద్దు, మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకు అలా వెళ్ళిపోయారు, అర్థం చేసుకోవట్లేరని మీరు చింతించొద్దు, మీరైతే నిశ్చింత చక్రవర్తులు ఉన్నారు అంటున్నారు బాబా. అసురుంకే విఘ్న పన్నే హీ హై రుద్ర జ్ఞాని యజ్ఞేనా. బాబా అంటున్నారు, అసురుల విఘ్నాలకు తప్పకుండా కలుగుతాయి. అక్కడ కూడా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు అసురులు ఎన్నో రకాల విఘ్నాలు వేస్తున్నట్టు శాస్త్రాల్లో చూపించారు. ఇక్కడ కూడా బాబా అంటున్నారు, మనది రుద్ర జ్ఞాన యజ్ఞం, ఇందులో తప్పకుండా విఘ్నాలు వస్తాయి. పహలే పహలే బాప్ కా పరిచయ దేనా హే, బాప్ కైతే హే మన్మనా భవ. బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. మొట్టమొదట బాబా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వటం జరుగుతుంది. బాబా వచ్చి చెప్పేది, పిల్లలు మన్మనా భవ, మనస్సు ద్వారా నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. జితనా పురుషార్థ కరేంగి ఉస్ అనుసార్ పద్ పాయేంగి. ఎంత పురుషార్థం చేస్తే దాని అనుసారంగానే పదవి. బాబా జ్ఞానం విన్న వాళ్ళంతా సత్యుగంలోకి వస్తారు, కానీ ఉన్నతమైన పదవికి ఆధారము మన యొక్క పురుషార్థము, చదువు. आदि सनातन देवी देवता धर्म का राज्य स्थापन हो रहा है. इन लक्ष्मी नारायण की डिनाइस्टी है और धर्म वाले कोई डिनाइस्टी स्थापन नहीं करते हैं. శివ బాబా అంటున్నారు, నిజానికి ఇప్పుడు దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇంతకు ముందు లక్ష్మీనారాయణల యొక్క రాజ్య వంశం ఉండేటువంటిది. నిజానికి ధర్మస్థాపకులు వచ్చారు, వాళ్ళు ఎలాంటి రాజ్య స్థాపన అయితే చేయలేరు అంటున్నారు. వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, క్రిస్టియానిటీ యొక్క ధర్మాన్ని స్థాపన చేశారు, పాలన చేశారు, వెళ్ళిపోయారు. కొత్తగా రాజ్య వంశాన్ని అయితే ఏమీ తయారు చేయలేదు కదా. बाप तो आकर सबको मुक्त करते हैं, फिर अपने अपने समय पर और धर्म स्थापकों को आकर अपना धर्म स्थापन करना है. శివ బాబా ఏం చేశారు, వచ్చారు, అందరికీ ముక్తిని కలిగిస్తారు. అందరికీ ముక్తిని కలిగించి తర్వాత చివరికి ఇంకా తమ తమ సమయానికి ధర్మస్థాపకులు వస్తారు, తమ ధర్మాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. వాళ్ళ వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరిగిన తర్వాత పావనంగా ఉన్న వాళ్ళంతా పతితంగా అయిపోతారు. మళ్ళీ పతితుల నుండి తప్పకుండా పావనంగా కావాల్సిందే. మరి ఆ కార్యం ఎవరిది? పతితులను అందరినీ పావనంగా తయారు చేసే కార్యం ఒక శివ బాబాదే ఉంది. అందుకే బాబాని ఏమంటారు, పతిత పావనుడు. ఈ టైటిల్ ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. वो तो सिर्फ आकर धर्म स्थापन करेंगे, इसमें बड़ाई की बात ही नहीं, महिमा है ही एक ही है. వాళ్ళు వచ్చారు, ధర్మస్థాపన చేశారు, వెళ్ళిపోయారు.
వాళ్ళ గొప్పతనం ఏముంది అని బాబా అంటున్నారు. ఎవరిది గొప్పతనం అంతా, మహిమ అంతా ఒక్కరిది, శివబాబాది. वो तो क्राइस्ट की पिछाड़ी कितना करते हैं, उनको भी समझाया जाए लिबरेटर गाइड तो गाड फादर ही है. చూడండి, క్రిస్టియన్స్ వాళ్ళు క్రీస్తుకు ఎన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అర్థం చేయించాలి. ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, ఒక గాడ్ ఫాదర్ ఉన్నారు అని వాళ్ళకు అర్థం చేయించండి. बाकी क्राइस्ट ने क्या किया, इनके पिछाड़ी क्रिश्चियन धर्म की आत्माएं आती रहती है, नीचे उतरती रहती है. బాబా అంటున్నారు, క్రీస్తు యొక్క గొప్పతనం ఏముంది అంటున్నారు. ఏం చేశారని అతనికి అంత మహిమ చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, క్రీస్తు పరంధామం నుండి ఈ సృష్టిపైకి వస్తారు. వారి వెనకాలని ఆ క్రిస్టియన్ ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మలందరూ కూడా దిగుతూ వస్తారు కదా. కష్టం ఏమీ లేదు. దుఃఖ సే చుడానే వాలాతో ఏకీ బాప్ హే. దుఃఖాల నుండి విడిపించేవారైతే ఒక్క శివబాబాని, ఎవ్వరు దుఃఖాల నుండి మనల్ని విడిపించలేరు అంటున్నారు. सब పాయింట్స్ బుద్ధి మే అచ్చి రీతి ధారణ కర్నీ హే. ఈ పాయింట్స్ ని మంచిగా ధారణ చేయాలి అంటున్నారు. ఏక్ గాడ్ కో హీ मर्सीफुल कहा जाता है. क्राइस्ट को दया नहीं, कोई दया नहीं करते. एक भी मनुष्य किसी पर मर्सी नहीं करते. मर्सी होती है बेहद की. శివబాబా అంటున్నారు, దయార్థ హృదయుడు అనడానికి శివబాబాకు ఒక్కరికే అర్హత ఉంది. నిజానికైతే క్రీస్తున్నారు, ఎవరిపైన దయాన్ని చూపించడం అయితే జరగదు. ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా ఎవరిపైన అయితే దయ చూపించరు. నిజానికి దయ అనేది బేహద్గా ఒక శివబాబా దగ్గర మాత్రమే ఉంటుంది. ఏక్ బాప్ హీ సబ్ పర్ రహం కర్తే హే. ఒక్క శివబాబా మాత్రమే ప్రపంచంలో ప్రతి ఆత్మ పైన దయ చూపిస్తారు. సత్యుగంలో అయితే సుఖ శాంతులు ఉంటాయి కదా అంటారు. సుఖ శాంతులతో మనం జీవిస్తాం, దుఃఖం అన్న విషయమే ఉండదు. బచ్చే ఏక్ బాత్ अलग पर किसको निश्चय कराते नहीं और बातें में चले जाते हैं. फिर कहते गला ही खराब हो गया. पहले पहले बाप का परिचय देना है ना. పిల్లలు బాబాకు చెప్తారంట, ఏంటి బాబా, మేము ఈరోజు ఇలా కార్యక్రమం పెట్టాము, ప్రోగ్రామ్ చేసాము, చెప్పాము, చాలా మందికి గొంతంతా కూడా ఆరిపోయింది, ఇంకా రావట్లేరు అని అంటారంట. నిజానికి బాబా మొట్టమొదట వారికి బాబా యొక్క, అందుకే ఫస్ట్ మనం చిత్ర ప్రదర్శనలో కూడా బాబా యొక్క చిత్రాన్ని పెడతాం. ముందుగా బాబా యొక్క పరిచయం ఇచ్చి నిశ్చయాన్ని నేర్పించండి. అది కాకుండా వేరే వేరే విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటున్నారు. కాబట్టి మొట్టమొదట బాబా పరిచయాన్ని ఇవ్వాలి, తర్వాత ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళండి అని అంటున్నారు బాబా. నిజానికైతే బాబా పరిచయం ఇవ్వాలి, వేరే వేరే మాటల్లోకి, వేరే వేరే డిస్కషన్లోకి వెళ్ళకూడదు. बोलो बाप तो सत्य बोलते हैं ना, हम बीके को बाप ही सुनाते हैं. చెప్పండి, వాళ్ళకు భగవంతుడు సత్యాన్ని వినిపిస్తారు, బీకేలమైనటువంటి మాకు కూడా స్వయం భగవంతుడే వినిపిస్తున్నారని చెప్పండి. यह चित्र सब उसके बनवाए हैं, इसमें संशय नहीं लाना चाहिए. సంశయ బుద్ధి వినశ్యంతి. ఇప్పుడు మీకు ఏవైతే చిత్రాలను చూపిస్తూ ఉన్నామో ఆ చిత్రాలన్నీ కూడా స్వయం భగవంతుడే మా చేత తయారు చేయించారు, ఇందులో సంశయం యొక్క విషయం లేదు అని అర్థం చేయించాలి. సంశయం ఉంది అంటే వినశ్యంతి. पहले तुम अपने को आत्मा समझ बाप को याद करो तो विकर्म विनाश होंगे और कोई उपाय नहीं. ప్రపంచంలో ఎవరు చెప్పరు నన్ను జ్ఞాపకం చేయండి, వికర్మలు వినాశనం అవుతాయని. కానీ శివబాబా ఏం చెప్తారు, పిల్లలు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేస్తేనే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి, ఇంకా ఉపాయం లేదు, ఇంకొకటి మన ఛాన్స్ ఉందా అంటే లేదు అంటున్నారు. పతిత్ పావన్తో ఏకీ హేనా బాప్ కైతే హీ దేహకే సబ్ సంబంధ చోడు మామేకం యాద కరు. పతిత పావనుడు ఒక శివబాబా ఉన్నారు, అందుకే ఏమంటున్నారు, పిల్లలు ఈ దేహం యొక్క సంబంధాలను అన్నిటిని మర్చిపోయి నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి. బాప్ జిస్మే ప్రవేశ్ కర్తే హే ఉన్కో భీ ఫిర్ పురుషార్థ కర్ సతో ప్రధాన్ బన్నా హే. బాబా ఎవరిలోకైతే వస్తారు అంటే బ్రహ్మా బాబా, మరి బ్రహ్మా బాబాలోకి శివబాబా వచ్చారని పురుషార్థం చేయకుండా అయితే ఆగలేదు కదా, ఆయన కూడా తప్పకుండా పురుషార్థం చేయాలి, సతో ప్రధానంగా కావాలి. बनेंगे पुरुषार्थ से फिर ब्रह्मा और विष्णु का कनेक्शन भी बताते हैं.
బాబా అంటున్నారు ఆ విధంగా ఎలా తయారవుతారంటే పురుషార్థం చేసే. ఆ నెక్స్ట్ బ్రహ్మ మరియు విష్ణువు యొక్క కనెక్షన్ గురించి వాళ్ళకి అర్థం చేయించాలి. बाप तुम ब्राह्मणों को राजयोग सिखलाते हैं तो तुम विष्णुपुरी के मालिक बनते हो. బాబా అంటున్నారు బ్రాహ్మణులైనా మీ అందరికీ బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, దీంతో మీరంతా విష్ణుపురికి యజమానిగా అయిపోతారు. అంటే మనమే 84 జన్మల యొక్క చక్రంలోకి వెళ్తాం. అంతిమంలో ఎలా అయిపోయాము? శూద్రులుగా అయిపోయాము. శూద్రులుగా అయినటువంటి మనల్ని బాబా మళ్ళీ తిరిగి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మరి బ్రాహ్మణులే బ్రాహ్మణ్సో దేవత అంటారు కదా, తిరిగి బ్రాహ్మణులైన మనమే దేవతలుగా అయిపోతాం. ऐसे और कोई बता ना सके पहली पहली बात है बाप का परिचय देना. ఈ విధంగా ఎవ్వరు అర్థం చేయించలేరు అని అంటున్నారు బాబా చెప్పినట్టు. అందుకే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి అంటే బాబా పరిచయాన్ని ఇవ్వటం. బాప్ कहते हैं मुझे ही पतितों को पावन बनाने यहाँ आना पड़ता है. పిల్లలు నేనే పతితులను పావనంగా చేయడం కోసం ఇక్కడికి రావాల్సి వస్తుంది. ऐसे नहीं कि ऊपर से प्रेरणा देता हूँ, उनका ही नाम है भागीरथ, तो जरूर इनमें ही प्रवेश करेंगे. यह है भी बहुत जन्मों के अंत का जन्म. ప్రేరణ పైనుంచి ఇచ్చి మిమ్మల్ని మార్చే విషయం అంటూ లేదు అంటున్నారు. నేను వస్తాను, ఎవరిలోకైతే వస్తానో అతని యొక్క పేరు భగీరథుడు అని పెట్టడం జరిగింది. అది కూడా పతిత శరీరంలోకి వస్తాను, పతిత ప్రపంచంలోకి ఆయన యొక్క అంతిమ జన్మలో నేను ప్రవేశించడం జరుగుతుంది అని అంటున్నారు. తర్వాత సతో ప్రధానంగా అయిపోతారు. इसके लिए बाप युक्ति बताते हैं कि अपने को आत्मा समझ मामेकम याद करो. పిల్లలు దానికోసం యుక్తి చెప్తున్నారు. సతో ప్రధానంగా అయ్యే యుక్తి బాబా ఏం తెలియజేస్తున్నారు అంటే పిల్లలు ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి. ఎందుకంటే శివబాబా ఎవరున్నారు? సర్వశక్తివంతుడు ఉన్నారు. ఎప్పుడైతే ఆ సర్వశక్తివంతుడిని మనం జ్ఞాపకం చేస్తామో ఆయనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా మనలో వచ్చేస్తుంది. విశ్వానికి యజమానిగా అయిపోతాము. ఇహ లక్ష్మీనారాయణ కా వర్ష ఇన్హోं को बाप से मिला है, कैसे मिला वह समझाते हैं. లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఆ వారసత్వం ఎలా లభించింది? బాబా అంటున్న శివబాబా ద్వారా లభించింది కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. అది ఎలా లభించిందో కూడా బాబా అర్థం చేయిస్తారు. మనం ప్రదర్శిని, మ్యూజియం ఏవైతే పెడుతూ ఉంటామో మొట్టమొదట అందులో ఏం చేయాలి? ఒకే ఒక విషయం పైన అర్థం చేయించండి. ఏంటి? శివబాబా యొక్క పరిచయం. తర్వాత నెక్స్ట్ చిత్రంలోకి వెళ్ళాలి. यह बहुत जरूरी है समझना, नहीं तो तुम दुख से छूट नहीं सकेंगे. ఇది అర్థం చేయించడమే ముఖ్యమైనది అని అంటున్నారు బాబా పరిచయాన్ని. లేకపోతే దుఃఖాల నుండి ఎలా విడిపిస్తారు? पहले जब तक निश्चय नहीं किया तो तुम कुछ समझ नहीं सकेंगे. ఎప్పటి వరకైతే బాబా అంటున్న నిశ్చయం కలగదో అప్పటి వరకు ఇంకా వాళ్ళకి ఏం అర్థం చేయించినా అర్థం చేసుకోలేరు అంటున్నారు. ఆ చిత్రం అర్థం కాలేదు, నిశ్చయం ఏర్పడలేదు, ఇంకెన్ని చిత్రాలు తెలియజేసినా వ్యర్థమే అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ సమయంలో అంత భ్రష్టాచారిగా ఉన్నారు. ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం ఉంది. దేవతల యొక్క ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచము అని అంటారు. ఇలా ఇలా వాళ్లకు అర్థం చేయిస్తూ ఉండాలి. మనుష్యోं की नब्ज भी देखनी चाहिए, कुछ समझता है या तवाई है, अगर तवाई है तो फिर छोड़ देना है. टाइम वेस्ट नहीं करना चाहिए. छात्र पात्र को परखने की भी बुद्धि चाहिए ना. నాడిని చూసి బాబా పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు. వాళ్ళని చూడండి, వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా లేదా వేడి పెనం వలె చెప్పింది చెప్పినట్టు ఆవిరైపోతుందా ఒకసారి చెక్ చేయాలి అని అంటున్నారు. ఒకవేళ చెప్పింది చెప్పినట్టు వాళ్ళు ఏం అర్థం చేసుకోవట్లేరు, వాళ్ళ ముఖం ద్వారా తెలిసిపోతుంది అని బాబా అంటారు కదా, వదిలేసేయండి, టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నారు బాబా. సంగమయుగంలో మన సమయం చాలా విలువైంది. పిల్లల సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాత్రకులను పాత్రను చూసి పరిశీలించాలి. ఈ బుద్ధి కూడా మనకు ఉండాలి, పరిశీలించే శక్తి కూడా పిల్లల్లో ఉండాలి అంటున్నారు. ఎవరు ఎలాంటి వారు అని. जो समझने वाला होगा उनका चेहरा ही बदल जाएगा, पहले पहले तो खुशी की बात देनी है. అర్థం చేసుకునే వాళ్ళ ముఖము తెలిసిపోతుంది. వచ్చినప్పటిది ఆ కోర్స్ విన్నప్పుడు వెంటనే వాళ్ళ ఫేస్లో మార్పు వచ్చేస్తుంది అంటున్నారు.
మొట్టమొదట సంతోషకరమైన విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి అంటున్నారు. ఏంటి? బేహద్ తండ్రి యొక్క పరిచయం, ఆ బేహద్ తండ్రితో లభించేటువంటి వారసత్వం గురించి తెలియచేయాలి అంటున్నారు. बाबा जानते हैं याद की यात्रा में बच्चे बहुत ढीले हैं, बाप को याद करने की मेहनत है. శుభాబా అంటున్నారు. పిల్లలు చూస్తూ ఉంటారు కదా, రోజు చక్కర కొడుతూ ఉంటారు. ఏమంటున్నారు బాబా? జ్ఞాపకం యొక్క యాత్రలో పిల్లలు చాలా ఢీలాగా ఉన్నారు అంటున్నారు. బాబాను జ్ఞాపకం చేయడంలోనే శ్రమ ఉంది. ఎందుకంటే బాబాను జ్ఞాపకం చేయడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. ధ్యానంలో వేయదు, యోగంలోనే వేస్తూ ఉంటుంది. ఇది కూడా ఆట రచించబడి ఉంది అంటున్నారు. बाप बैठ समझाते हैं कैसे यह खेल बना बनाया है, दुनिया के मनुष्य तो रिंचक भी नहीं जानते. ఆట ఎలా తయారైందో పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రపంచంలో వాళ్ళకి ఏ మాత్రం తెలియదు అంటున్నారు. बाप की याद में रहने से तुम किसको समझाने में भी एक रस होंगे, नहीं तो कुछ न कुछ कमी निकालते रहेंगे. బాబా యొక్క జ్ఞాపకంలో ఉండటంతో బాబా అంటున్నారు, మనం ఎవ్వరికి అర్థం చేస్తున్నా మన స్థితి ఏకరసగా ఉంటుంది. ఎలాంటి లోపాలు కానీ, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏది కూడా మనము చూడలేము అంటున్నారు బాబా. అంటే మన యొక్క స్థితి ఏకరసగా ఉండాలి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందంటే బాబా జ్ఞాపకంలో ఉన్నప్పుడు. బాబా కైతే హే తుమ్ జాస్తి కుచ్ భీ తక్లీఫ్ నా లో, స్థాపనతో జరూర్ హోనీ హీ హై. ఏం కష్టపడకండి అంటున్నారు బాబా. దేంట్లో బాబా శ్రమ ఉంది, ఒక జ్ఞాపకంలో శ్రమ చేయండి. ఎక్కువ కష్టపడకండి, స్థాపన తప్పకుండా జరుగుతుంది. బావికో కోయి టాల్ నహీ సక్తే, ఉల్లాస్ మే రహనా చాహియే. రామనైతే ఎవరు మార్చలేరు కదా, అది ఫిక్స్, ఎలాగైనా జరుగుతుంది. మీరు ఉల్లాసంలో ఉండండి. బాప్ సే హమ్ బేహద్ కా వర్షా లే రహే హే, బాప్ కైతే హే మామేకం యాద్ కరే. బేహద్ తండ్రితో బేహద్ వారసత్వాన్ని తీసుకుంటున్నాం కాబట్టి బాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి. बहुत प्रेम से बैठ समझाना है, बाप को याद करते प्रेम में आंसू आ जानी चाहिए, और तो सभी संबंध है కలియుగి. బాబా వండర్ఫుల్ విషయాన్ని చెప్తున్నారు. పిల్లలు మీరు వారికి ప్రేమతో అర్థం చేయించండి. ఎప్పుడైతే మనం బాబాను జ్ఞాపకం చేస్తామో బాబా యొక్క ప్రేమలో మనకు కన్నీళ్ళు వచ్చేసేయాలి అని అంటున్నారు. మిగిలిన సంబంధాలన్నీ బాబాతో ఉన్నటువంటి సంబంధం తప్ప మిగిలిన సంబంధాలన్నీ కలియుగి సంబంధాలు. ఎహుహే రుహానీ బాప్ కా సంబంధం. ఇప్పుడు మన సంబంధం ఆత్మిక తండ్రి యొక్క సంబంధం ఉంది. ఎహు తుమ్హారే ఆసు బి విజయ్ మాలాకి దానే బంతే హే. బాబా అంటున్నారు, ఆఖరికి మన కన్నీళ్ళకు కూడా ఎంత విలువ ఉంది చూడండి. బాబా అంటున్నారు, భగవంతుని ప్రేమతో వచ్చేటువంటి కన్నీళ్లు విజయ మాలలో మణిగా అయిపోతాయి. బహుత్ తోడే హే जो ऐसे प्रेम से बाप को याद करते हैं. చాలా కొద్ది మంది ఉన్నారు చాలా ప్రేమతో బాబాను జ్ఞాపకం చేసేవారు. మనం అందరం అయితే ఆ ప్రేమతో జ్ఞాపకం చేసే వాళ్ళ లిస్టులో అయితే ఉన్నాం కదా. कोशिश कर जितना हो सके अपना टाइम निकाल अपने भविष्य को ऊंचा बनाना चाहिए. ఎంతైనా ప్రయత్నించండి, టైం తీయండి బాబా కోసము అంటున్నారు. ప్రయత్నించి బాబా కోసం టైం తీసి భవిష్యత్తు యొక్క ఉన్నతమైన పదవిని మనం తయారు చేసుకోవాలి. ప్రదర్శనలో చూడండి ఎంతమంది వస్తూ ఉంటారు. प्रदर्शनी में इतने ढेर बच्चे नहीं होने चाहिए, न इतने चित्रों की दरकार नहीं. नंबर 1 चित्र है गीता का भगवान कौन है. బాబా అంటున్నారు, ప్రదర్శనలో ఇంతమంది ఉండాల్సిన అవసరం లేదు చెప్పడానికి, ఇన్ని చిత్రాల యొక్క అవసరం కూడా లేదు అని అంటున్నారు. పిల్లలకి ఈరోజంతా సేవ ఎలా ఎలా చేయాలి అనే డైరెక్షన్స్ బాబా ఇస్తూ ఉన్నారు. అన్నిటికంటే నెంబర్ 1 చిత్రం బాబాకు నచ్చిన చిత్రం అన్నమాట, గీతా భగవంతుడు ఎవరు. उसके बाजू में लक्ष्मी नारायण का सीढ़ी का बस बाकी इतने चित्र कोई काम के नहीं. దాని పక్కకి ఏం పెట్టాలంటే లక్ష్మీనారాయణల చిత్రం, తర్వాత మెట్ల చిత్రం, ఇంకా చాలు, ఏ చిత్రాల యొక్క అవసరం లేదు అని బాబా అంటున్నారు. तुम बच्चों को जितना हो सके याद की यात्रा को बढ़ाना. బాబా అంటున్నారు, ఎంత వీలైతే అంత టైం తీయండి, నన్ను జ్ఞాపకం చేయండి. సమయం అయితే గడిచిపోయింది కదా, కాబట్టి జ్ఞాపకం యొక్క యాత్రను పెంచండి. मूल फिक्रात रखनी है, पति से पावन कैसे बने.
ఒక్కటే చింత పెట్టుకోండి. చింత చక్రవర్తులమే కానీ ఒకే ఒక చింత ఉండాలి. పతితంగా ఉన్నాము, ఏ విధంగా పావనంగా కావాలి అన్న చింత ఒకటి పెట్టుకోండి. బాబా వారిగా అయ్యి బాబా ముందు శిక్షలు తింటే బాబా అంటున్నారు చాలా దుర్గతి పొందుతాము. ఇది దుర్గతి యొక్క విషయం కదా అంటున్నారు. ఒకవేళ జ్ఞాపకం యొక్క యాత్రలో లేకపోతే బాబా ముందే బాబా వారిగా అయ్యి బాబా ముందే శిక్షలు తింటే బాబా అంటున్నారు ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపిస్తుంది. సజా నా కానీ పడే యహ సబ్సే జాస్తి ఫున్నా రఖనా హై. శిక్షలు తినొద్దు అంటున్నారు బాబా. కాబట్టి శిక్షలు తినకుండా ఉండేటువంటి పురుషార్థం చేయాలి. దానికోసం చింత పెట్టుకోవాలి. మీరు సుగంధం కలిగినటువంటి వారు, రూపము సుగంధం కలిగినటువంటి వారు. అలాగే బాబా కూడా రూపసంతు ఉన్నారు. ఆత్మిక రూపము, దివ్య గుణాలటువంటి సుగంధం కలిగినటువంటి వారు. ఆత్మ అయితే చాలా చిన్న బిందువు. శివబాబా జ్ఞాన సాగరుడు ఉన్నారు కదా అంటున్నారు. మీ ఆత్మలో పూర్తి జ్ఞానాన్ని నేను నింపుతాను అని శివబాబా అంటున్నారు. 84 జన్మల యొక్క సారం ఏదైతే రహస్యం ఉందో మొత్తం రహస్యాన్నంతా మీ బుద్ధిలోకి ఎక్కించుకోవాలి అంటున్నారు. తుమ్ జ్ఞాన్ కా స్వరూపం జ్ఞాన్కి వర్ష కర్తే. పిల్లలు మీరు జ్ఞాన స్వరూపులుగా అయి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. జ్ఞాన్ కా ఏకైక రతన్ కిత్నా అమూల్య హే, ఇన్కి వాల్యూ కోయి కర్నా హీ సకే. బాబా అంటారు కదా జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నము ఎంత విలువైంది, ఎవ్వరు దానికి విలువ కట్టలేరు అని అంటున్నారు. ఇసిలియే బాబా కైతే హే పదమాపదం భాగ్యశాలి. ఏమంటారు పిల్లలు మీరు పదమాపదం భాగ్యశాలిలు అంటారు. మీ యొక్క చరణాల కింద పద్మాలను గుర్తుగా చూపించడం జరుగుతుంది. భక్తిలో కూడా చూడండి, దేవతల యొక్క పాదాల దగ్గర కమల పుష్పాన్ని చూపిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మన అడుగులో కూడా పద్మాల సంపాదన ఉంది అని అంటున్నారు. అది ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మనుషులు ఏమంటారంటే పదంపతి అన్న పేరు పెట్టుకుంటారు, పదంపతి అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. మామూలుగా ఇంటి పేరు కూడా కొంతమందిది పదంపతి అని ఉంటూ ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం బాబా ఏమంటారు, ఒకటి బాబాను మరియు సృష్టి చక్రం అంటే 84 జన్మల యొక్క ఈ చక్రాన్ని జ్ఞాపకం చేయాలి. यह नॉलेज भारत वासियों के लिए ही है, तुम ही 84 జన్మ లేతే హో. అంత భారతవాసీల కోసమే అంటున్నారు బాబా. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది అంటున్నారు. और कोई सन्यासी आदि को स्वदर्शन चक्रधारी भी नहीं कहेंगे, देवताओं को भी नहीं कहेंगे. సన్యాసులను అనడానికి లేదు, బాబా మనకే ఇచ్చారు అది. స్వదర్శన చక్రధారిలు సన్యాసులను దేవతలను అనడానికి వీల్లేదు. అసలు దేవతలలో జ్ఞానం ఉంటుందా? ఎలాంటి జ్ఞానం ఉండదు కదా. మా జ్ఞానం అంతా మొత్తం మన దగ్గర ఉంటుంది, లక్ష్మీనారాయణ దగ్గర ఉండదు అని అంటున్నారు. బాబా అయితే యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. యహ్ జ్ఞాన్ బహా వండర్ఫుల్ హే, తుమ్ కితనే గుప్త స్టూడెంట్ హో. పిల్లల జ్ఞానం చాలా వండర్ఫుల్ ఉంది. గుప్తమైన స్టూడెంట్స్ ప్రపంచంలో వారికి ఎవరికి తెలియదు. మనం భగవంతుని యొక్క విద్యార్థులం అన్న విషయం ఎవరికి తెలియదు. మనం పాఠశాలలోకి వెళ్తాం, భగవంతుడే మనకు చదివిస్తూ ఉన్నారు. మన యొక్క లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణలుగా అవ్వటము అని అంటున్నారు. విన్నారనుకోండి, వేరే వాళ్ళు చాలా వండర్ అనిపిస్తూ ఉంటుంది వారికి. మనము మన యొక్క ముఖ్య కేంద్రానికి వెళ్తాము, వెళ్ళి అక్కడ ఏం చదువుకుంటాము అంటే మనుషుల నుండి దేవతలుగా, బెగ్గర్ నుండి ఫ్రెండ్స్గా, నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యేటువంటి చదువును మనం అక్కడ చదువుకుంటాం. తుమ్హారే చిత్ర भी ఫస్ట్ క్లాస్ హే, दान भी हमेशा पात्र को किया जाता है, पात्र तुमको कहाँ मिलेगा అంటున్నారు. చిత్రాలను కూడా చాలా ఫస్ట్ క్లాస్లో బాబా తయారు చేయించారు. దానం కూడా ఏం చేస్తారు, పాత్రను చూసి దానం చేస్తూ ఉంటారు. అలాగే మంచి పాత్ర అంటే వినేటువంటి వారు ఎక్కడ లభిస్తారు మనకు అంటే శివుకి, లక్ష్మీనారాయణకి, రామ్ సీతాకే మందిరమే. బాబా అంటున్నారు మంచిగా వినేటువంటి పిల్లలు ఎక్కడ లభిస్తారంటే ఒకటి శివుని యొక్క మందిరాల్లో, లక్ష్మీనారాయణలు, రాముడు సీత యొక్క మందిరాల్లో లభిస్తారు. అంటే ఏమంటున్నారు బాబా, పిల్లలు మీరు అక్కడక్కడ వెళ్ళేసి ఆ స్థానాల్లో వెళ్ళి సేవ చేయండి, మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకండి అంటున్నారు. గంగా నది తీరానికి వెళ్ళి కూడా అర్థం చేయించండి. ఏమని చెప్పమంటారు బాబా? మరి ఇప్పుడు గంగా పతిత పావనియా లేదా పరంపిత పరమాత్మ పతిత పావండా అని వాళ్ళకి చెప్పండి అంటున్నారు.
सर्व की सद्गति यह पानी करेगा यह బేహద్ కా బాప్ కరేగా. అందరి యొక్క సద్గతిని ఈ గంగ చేస్తుందా లేకపోతే బేహద్ తండ్రి చేస్తారా అని అడగండి. దీనిపైన మీరు మంచి రీతిగా అర్థం చేయించాలి అని అంటున్నారు. శివబాబా విశ్వానికి యజమానిగా తయారు చేసి దారిని తెలియజేస్తూ ఉన్నారు. दान करते हो कौड़ी जैसे मनुष्य को हीरे जैसा विश्व का मालिक बनाते हो. బాబా అంటున్నారు, పిల్లలు మీరు జ్ఞానధనాన్ని చేస్తారు. ఎలా ఉన్నారు? గవ్వ సమానంగా ఉన్న మనుషుల్ని వజ్ర సమానంగా విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు అంటున్నారు. నిజానికి భారతదేశం ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉండేటువంటిది. పిల్లలు బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే చాలా ఉత్తమమైన వారు, మీది ఉత్తమమైన కులము అని అంటున్నారు. यह बाबा तो समझते ही मैं बाप का एक ही सिकीलता बच्चा हूँ. बाबा ने हमारा यह शरीर लोन पर लिया है. బాబా అంటున్నారనమాట, బ్రహ్మ బాబా, నేను శివ బాబాకు చాలా అల్లారు ముద్దు ఏకైక అబ్బాయిని అని అంటున్నారు. నా యొక్క శరీరాన్ని బాబాకు లోన్గా ఇచ్చాను. తుమ్హారే సివాయి और कोई भी यह बातें समझ ना सके. बाबा की हमारे पर सवारी की हुई है. ఈ విషయాలను బ్రాహ్మణులైన మనం తప్ప వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కొత్త వాళ్ళు వింటే ఆశ్చర్యపోతారు ఏంటి అనేసి. బాబా అంటున్నారనమాట, బ్రహ్మ బాబా, శివ బాబా నా పైన సవారీ చేస్తూ ఉన్నారు. हमने बाबा को कुल्हे पर बिठाया है अर्थात शरीर दिया है कि सर्विस करो. శివ బాబా బ్రహ్మ బాబా అంటారనమాట, శివ బాబాను నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అంటే శరీరాన్ని సేవ కోసం ఇచ్చానమాట. శరీరాన్ని ఇచ్చేసి బాబా ఇంకా దీని ద్వారా సేవ చేసుకోండి అని అన్నాను. ఇంకా एवजा फिर वह कितना देते हैं जो हमको सबसे ऊंचा कंधे पर चढ़ाते हैं. బాబా అంటున్నారు, దానికి రిటర్న్లో నాకు ఎంత లభిస్తుందో. బాబా అందరికంటే శివబాబా బ్రహ్మబాబా అంటున్నారనమాట శివబాబా గురించి, అందరికంటే నన్ను చాలా ఉన్నతంగా తన యొక్క భుజాలపైన కూర్చోబెట్టుకున్నారు, నెంబర్ 1లోకి తీసుకెళ్లారు అంటున్నారు. बाप को बच्चे प्यारे लगते हैं तो उनके कंधे पर चढ़ाते हैं ना. माँ बच्चे को सिर्फ गोद तक लेती है, बाप तो कंधे पर चढ़ाते हैं. బాబా ఏమంటున్నారు, ఒక తండ్రికి పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏం చేస్తారు? వాళ్ళ భుజాల పైన ఎక్కించుకుంటూ ఉంటారు. తల్లి అయితే ఒడిలోకి తీసుకుంటుంది కావచ్చు, కానీ తండ్రి అయితే భుజాల పైన ఎక్కించుకొని ఆ ప్రేమను చాటుతూ ఉంటారు. पाठशाला को कभी कल्पना नहीं कहा जाता. स्कूल में हिस्ट्री ज्योग्राफी पढ़ते हैं तो क्या वह कल्पना हुई? यह भी वह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी है ना. బాబా అంటున్నారు, పాఠశాలను ఎప్పుడు కల్పన అన్నారు. స్కూల్లో చూడండి హిస్టరీ జాగ్రఫీ చెప్తారు, దాన్ని కల్పన అని అంటారు. ఊహించుకున్నదైతే కాదు కదా అంటున్నారు. మరి ఇక్కడ కూడా మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీని తెలియజేయడం జరుగుతుంది. ఇదేమి కల్పన కాదు అని బాబా అంటున్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, बहुत प्रेम से बैठकर रूहानी बाप को याद करना है. చాలా ప్రేమతో ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయాలి. याद में प्रेम के आंसू आ जाए तो वह आंसू विजय माला का दाना बन जाएंगे. బాబా అంటున్నారు, బాబా జ్ఞాపకంలో ప్రేమ యొక్క కన్నీళ్ళు వచ్చేసాయి, ఆ కన్నీళ్ళు విజయమాలలో మణిగా అయిపోవాలి అని అంటున్నారు. अपना समय भविष्य प्रारब्ध बनाने में सफल करना है. పిల్లలు మీ సమయాన్ని భవిష్యత్తు ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, अंतर्मुखी हो सबको अल्फ का परिचय देना है. जास्ता तीक तीक नहीं करनी है. అంతర్ముఖిగా అయ్యి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి, ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. एक ही फुरना रहे कि ऐसा कोई कर्तव्य ना हो जिसकी सजा खानी पड़े. శిక్షలు అనుభవించే విధంగా ఎలాంటి కార్యాలను చేయకూడదు అన్న చింత పెట్టుకోవాలి. వరదాన్,
शुभ भावना से सेवा करने वाले बाप समान अपकारियों पर भी उपकारी भव. శుభ భావన ద్వారా సేవ చేసేవారు బాబా సమానంగా అపకారుల పైన కూడా ఉపకారిగా కండి. जैसे बाप अपकारियों पर उपकार करते हैं, ऐसे आपके सामने कैसी भी आत्मा हो लेकिन अपने रहम की वृत्ति से शुभ भावना से उसे परिवर्तन कर दो. यही है सच्ची सेवा. బాబా అంటున్నారు ఏ విధంగా బాబా అపకారులపైన కూడా ఉపకారం చేశారో అలా మీ ముందుకు ఎవరు వచ్చినా ఏ ఆత్మ వచ్చినా వారికి దయార్థ హృదయంతో వృత్తితో శుభ భావనతో వారిని పరివర్తన చేసేయాలి. ఇదే సత్యమైన సేవ. जैसे साइंस वाले रेत में भी खेती पैदा कर देते हैं, ऐसी साइलेंस की शक्ति से रहमदिल बन अपकारियों पर भी उपकार कर धरणी को परिवर्तन करो. సైన్స్ వాళ్ళు చూడండి ఇసుకలో కూడా పంటను పండిస్తూ ఉంటారు. అలా సైలెన్స్ యొక్క శక్తితోటి రహందిల్గా అయ్యి దయార్థ హృదయులుగా అయ్యి అపకారులపైన కూడా ఉపకారిగా అయ్యేటువంటి ధరిని परिवर्तन చేసేయాలి. स्वपरिवर्तन से शुभ भावना से कैसी भी आत्मा परिवर्तन हो जाएगी. మన స్వపరివర్తనతోటి శుభ భావనతోటి ఎలాంటి ఆత్మ అయినా ఎలాంటి స్వభావ సంస్కారాలు ఉన్న ఆత్మ అయినా సరే పరివర్తన అయిపోతారు. क्योंकि शुभ भावना सफलता अवश्य प्राप्त कराते हैं. అంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తింపచేస్తుంది. కాబట్టి శుభ భావనతో మన యొక్క స్వపరివర్తనతో ఎలాంటి వారినైనా సరే మనం పరివర్తన చేయొచ్చు అని బాబా అంటున్నారు. స్లోగన్ ज्ञान का सिमरन करना ही सदा हर्षित रहने का आधार है. జ్ఞానం యొక్క స్మరణ చేయటమే అంటే జ్ఞానం యొక్క చింతన రోజంతా జ్ఞానాన్ని చింతన చేయటమే సదా మనము సంతోషంగా హర్షితంగా ఉండటానికి ఆధారము అంటున్నారు. సంతోషం అంతా ఎందులో ఉంది? బాబా యొక్క జ్ఞానంలో ఉంది. బాబా యొక్క చెప్పేటువంటి విషయాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? రోజంతా ధారణ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ముఖం హర్షితంగా ఉంటుంది. సదా సంతోషంగా మనం ఉండగలుగుతాం. ఓం శాంతి. ఏమన్నారు బాబా ఈరోజు మురళిలో? ఎందుకోసం వచ్చారు బాబా మురళి చెప్పడం కోసం? బాబా అన్నారు కదా పిల్లల యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం కోసం బాబా వచ్చారు అని అంటున్నారు. కాబట్టి ఏం చేయాలి? మనము సోదరి సోదరులుగా భావించాలి అన్నారు. మనం పరస్పరము ఆత్మిక రూపంలో సోదరులం ఉన్నాము. అదేవిధంగా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా సోదరి సోదరులుగా ఉన్నాము. కాబట్టి మన యొక్క దృష్టి అనేది చాలా పవిత్రంగా ఉండాలి అన్నారు. బాబా ఇవాళ చాలా సార్లు చెప్పిన విషయం ఏంటి అంటే మొట్టమొదట బాబా పరిచయాన్నే ఇవ్వండి. చిత్రాల దగ్గర బాబా అన్నారు కదా నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ చిత్రం ఏంటి? బాబా అన్నారు గీతా భగవంతుడు ఎవరు. ఆ చిత్రం దాని పక్కకే లక్ష్మీనారాయణ చిత్రం పెట్టండి. దానికి దగ్గరలోనే మళ్ళీ మెట్ల చిత్రం ఉండాలి. ఇంకా ఏ చిత్రాలు అవసరం లేదన్నారు. అంటే ప్రదర్శన చెప్పేటప్పుడు కూడా ఎక్కువ మంది అవసరం లేదంటున్నారు. చిత్రాలు ఎక్కువ అవసరం లేదు, చెప్పేవారు కూడా ఎక్కువ అవసరం లేదు, చెప్పడం కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు అని అన్నారు బాబా. ఎంత వీలైతే అంత ఏం చేయాలి? సమయం తీయండి, బాబాను జ్ఞాపకం చేయాలి. ఇవాళ బాబా అన్నారు కదా శివబాబా యొక్క జ్ఞాపకంలో కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేయాలంట. అంత ప్రేమతో మన బాబాను జ్ఞాపకం చేయాలి. మళ్ళీ చూడండి ఆ ప్రేమ యొక్క కన్నీళ్ళు మన యొక్క విజయ మాలలో పూసగా అయిపోతుంది అని బాబా అన్నారు. ఈరోజంతా కూడా మనం ఏం చేయాలి? చాలా ప్రేమతో, చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు నన్ను ప్రేమతో జ్ఞాపకం చేసేవాళ్ళు అని అంటున్నారు. ఎంత వీలైతే అంత, ఎంత బిజీగా ఉన్నా శివబాబా యొక్క జ్ఞాపకం కోసం మాత్రం తప్పకుండా మనం టైం తీయాలి అని అన్నారనమాట. ఇంకేం చెప్పారు బాబా? శిక్షలు
పడకూడదు. బాబా పిల్లలుగా అయ్యి ఆ తండ్రి దగ్గర మనము జన్మ తీసుకొని మళ్ళీ ఆ తండ్రి ముందే శిక్షలు అనుభవిస్తే ఎంత సిగ్గుగా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది కదా అని అంటున్నారు. కాబట్టి ఈరోజంతా మనము రహందిల్గా అయ్యి బాబా చెప్పినట్టు అపకారుల పైన కూడా ఉపకారాన్ని చేసేటువంటి పురుషార్థాన్ని చేద్దాం. ఓం శాంతి. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు, సత్యమంతా తెలియజేసి నిశ్చయమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు, ఈ కళ్యాణకారి సంగమయుగమున లగ్నమన్నాడు. కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు, ఈ కళ్యాణకారి సంగమయుగమున లగ్నమన్నాడు. శ్రేష్టమైన శ్రీమతాన్ని నాకే ఇచ్చాడు, శ్రేష్టమైన శ్రీమతాన్ని నాకే ఇచ్చాడు. ఈ జ్ఞాన శృంగారంతో నన్ను అలంకరించాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఈ సృష్టిలో నా శక్తివంతుడిని నేనేనన్నాడు, నన్ను తలచి సర్వశక్తులు పొందమన్నాడు. ఈ సృష్టిలో నా శక్తివంతుడిని నేనేనన్నాడు, నన్ను వదలి సర్వశక్తులు పొందమన్నాడు. సర్వబంధములు తనతోనే